అయితే ఇందాక మీరు చెప్పారు ఇది ఒక ఆ క్రీమ్ ఏదైతే ఉందో ఆయన అంటే కిందకి అందరూ అని చేసిన ఆయన పైకి వచ్చాడు ఇది చూపించాలనుకుని తీసానని అది జరిగిన సంఘటనలే కదా అది అని బట్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది అంటున్న మాట ఏంటంటే ప్రేక్షకులు న్యూట్రల్ ప్రేక్షకుల గురించి మనం మాట్లాడదాం వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ టీడీపీ సపోర్టర్స్ గురించి నేను మాట్లాడను న్యూట్రల్ ప్రేక్షకులు అంటుంది ఏంటంటే ఎక్కువ భాగం దీంట్లో జగన్ గారిని ప్రైజింగ్ కన్నా కూడా మిగతా వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని కొంచెం డిగ్రేడ్ చూసి చూపించారు కామిక్ గా చూపించారు అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం దానికి అంటే కామిక్ అనేది చూసే కోణం బట్టి ఉంటుందండి ఇప్పుడు ఆ వ్యక్తి చేసే పనులను బట్టి అతను ఒకరు చూస్తే నవ్వు వస్తుంటాయి ఒకరు చూస్తేనేమో కోపం వస్తుంటుంది ఒక క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్ని చూస్తే బాధ వేస్తుంటుంది అంటే అవి నిజ జీవిత సంఘటనలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది ప్రజలు దాన్ని చూస్తున్నారు కాబట్టి ఆ చూసిన సంఘటనలే సినిమాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని అలా ఫీల్ అయి ఉండొచ్చు అంటే మీకు అర్థం నేను చెప్పి ఇంకా డీటెయిల్గా చెప్పమంటారు అర్థమైంది సో అంతేగాని మీరు చూపించాలని వాళ్ళు తీసుకున్న దృష్టికోణం అది అంటున్నారు యాక్చువల్లీ అంటే వాళ్ళు ఇంతకుముందు నిజ జీవితంలో కూడా వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని సినిమాలో ఉండేటప్పటికల్లే సినిమాలో ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన పని ఇది కదా సినిమాలు చూసేటప్పటికల్లే అది సీరియస్ గా అతను ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అనుకోండి ఆ క్యారెక్టర్ సీరియస్ గానే ఉంటుంది ఒక వ్యక్తిని ఎంతసేపటికి ఎలా అతన్ని అనగదొక్కాలి అనే ఆలోచన క్యారెక్టర్ చూసామనుకోండి ఆ కోణంలో అతను ఆ వ్యక్తి అలానే కనపడతాడు విలన్ లాగానే ఒక వ్యక్తి ఇన్స్టెబిలిటీగా ఇవాళ ఒక ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి నిర్ణయం తీసుకో రేపు ఇవాళ మాట్లాడేది రేపు గుర్తు రాకపోవటం ఏదో మాట్లాడతాం అలాంటి సంఘటనలు ఉన్న వ్యక్తి సినిమాలో కనపడ్డాడు అనుకోండి నిజ జీవితంలో అతను పోల్చుకుంటే అది కామెడీగా అనిపిస్తుంది ఏది అది చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది మీరు యాత్ర 2 అనేది కూడా ఆల్మోస్ట్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది చూసారా సినిమా చూశాను నాకు శివ గారు బాగా ఫ్రెండ్ నాకు ప్రొడ్యూసర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ సో మరి అది ఇది చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది కంపారిజన్ కి ఏమైనా స్కోప్ ఉందా అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి మీరు చూసుకున్న యాత్ర అనేది క్లాసిక్ అండి ఇది మ్యాసివ్ రెండు అది ఎక్స్ట్రాడనరీ సినిమా అది అట్లా క్లాసిక్ అది సూపర్ సినిమా ఇది మ్యాసివ్ సినిమా అంటే మాసా మ్యాసివ్ అంటే మాసే కదండి మాస్ అనుకోవచ్చు యాక్చువల్గా అంటే ఎట్లా అంటే ఇంకా ఏ విషయానైనా నిదానంగా చెప్పటం ఆలోచించి చెప్పడం అలాంటిదే ఉండదు స్ట్రైట్గా చెప్పటం ఈ సినిమా సో మీరు ఇందాక అన్నారు నేను ఒక ఆపేక్ష కొద్దీ చేయలేదు జగన్ గారి మీద ఇష్టం చేశాను బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ అని ఏంటంటే హీఈస్ ద అకౌంటబుల్ ఫర్ ఆల్ ద థింగ్స్ అనమాట దాంట్లో ఇన్వాల్వ్ అయిన మనీకి దాని అంతరికి కూడా సో మీరు పెట్టిన దానికి వచ్చిన దానికి ఇప్పుడు వరకు రైట్స్ సోల్డ్ అయిన దానికి ఇదంతా చూసుకుంటే కనుక హ్యాపీ ఈ సినిమా జరిగిన బిజినెస్ నేను అసలు ఆ దృష్టిలో సినిమా చేయలేదు బట్ ఇప్పుడు వరకు జరిగిన దాని గురించి నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు మనకి షో పడింది వాళ్ళ 2 షోలే పడినాయి బట్ అమ్ముతాం కదా ముందు అమ్ముతాం డిజిటల్ రైట్స్ ఉంటాయి వీటి పరంగా అన్ని కంఫర్ట్ గానే ఉందండి మీరు చూసుంటారు వాళ్ళు అన్ని షోస్ ఉన్నాయి తెలంగాణలో అన్ని షోస్ ఫుల్స్ ఉన్నాయి ఆంధ్రాలో 250 థియేటర్ల పైగా అద్భుతంగా రిలీజ్ చేశారు ఒక గుంటూరు జిల్లాలో 42 థియేటర్లు చేశారు మహేష్ బాబు సినిమా లాగా అంటే నేను ఏదేంటంటే అంటే జనాలు ఎంత కోరుకుంటున్నారు అంటే మనం అంటే బికాస్ ఆఫ్ ఆ ట్రైలర్స్ కానీ మనం ఆ బజ్ క్రియేట్ అవ్వటం కానీ ఆ ఎమోషన్స్ జనాల్లోకి వెళ్ళటం కానీ సినిమా కూడా ఇన్నిసార్లు ఆపుతున్నారు అనే దాని మీద అసలు దీంట్లో వీళ్ళు ఏం తీశారు వాళ్ళకేం నష్టం జరుగుతుంది ఎందుకు ఇంత భయపడుతున్నారు అవతల వ్యక్తులు అనే దృష్టితో కూడా ప్రజలు కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ ఈ రోజు వచ్చారు వచ్చి బాగా అన్ని షోస్ విజయవాడ జయరాము తెనాలి ప్రియ గుంటూరు నాజు వెంకటేశ్వర వైజాగ్ అన్ని రాయలసీమ అయితే హెవీ క్రౌడ్స్ ఉన్నాయి బాగుంది అంతా ఒక మేము అనుకున్న దాని మీద మా బడ్జెట్కి సంబంధించి మంచి బజ్ వచ్చింది భగవంతుడు ఏంటంటే మంచి ఆలోచించేవాడికి మంచిగా చేస్తాడు మనం ఒక ఆలోచనతో లోక కళ్యాణం కోసం ఈ సినిమాని తలపెట్టాము ఆ జరిగిన దాన్ని ఏ సమయాన్ని రిలీజ్ చేయాలనేది భగవంతుడే డిసైడ్ చేశాడు అనిపించింది ఇది ఈ డేట్ రావటం అనేది ఇది ద గుడ్ ల్యాండింగ్ లోక కళ్యాణం కోసం జగన్ గారి గెలుపు కోసం అదే అది మీరు ఎలా అనుకుంటే అది అదే కదా మీరు అల్టిమేట్ అదే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు అది మీకు ఎలా అనిపిస్తే